హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ ప్రిన్స్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు అయితే తాటిపండుతో తాటి కేక్ అయితే చేస్తున్నానండి. ఈ విధంగా తాటికాయలను తీసుకుని తాటికాయల పైన ఉన్న పీచుని అయితే తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా తాటి పేసం అయితే తీసుకోవాలని ఒక గిన్నె తీసుకుని నేనైతే తాటి పేసం అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా ఒక గిన్నె అంచున్న గిన్నె తీసుకుని దానికైతే ఇలా తాటికాయలని పేసం అయితే తీసుకోవాలి. మీద పేసమని అంటాం, కొంతమంది అయితే క్రీమ్ అని కూడా అంటారు. తీసుకున్న పేసంని అయితే ఇలాగా నేను చిక్కం తీసుకుని ఒక నెట్ చున్నీ టైప్లో తీసుకుని దాన్ని అయితే వడగడుతున్నానండి. ఈ విధంగా వడగట్టేసుకోవాలా క్రీమ్ని అయితే ఇందులో వేసుకుని, ఎందుకంటే దీంట్లో పీచు పదార్థం అయితే ఉంటుందండి. వడగట్టుకోకపోతే దీంట్లో అయితే పీచు పదార్థం అయితే ఎక్కువ ఉంటుంది, మనం తినేటప్పుడు అయితే పళ్ళకైతే అంటుకుంటుంది. అందుకని ఈ పీచుని అయితే తీసేసుకోవాలి, ఇలా క్లీన్ చేసేసుకోవాలి. మన క్రీమ్ని అయితే ఇలాగా చికెన్ ద్వారా వడగట్టేసుకోవచ్చు. కొంతమంది అయితే క్యారెట్ తురుముకుని దాంట్లో అయితే కూడా చేస్తారు. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. ఈ విధంగా తీసుకుని క్రీమ్ని అయితే పక్కన పెట్టుకోవాలి. బాక్స్లోకి అయితే తీసుకున్నాను నేను ఈ క్రీమ్ని. మళ్ళీ ఇందులోకి మనం కేక్ కావాల్సిన బ్యాటర్ అయితే కలుపుకోవాలి. క్రీమ్ని అయితే పళ్ళెంలో తీసుకుని ఇడ్లీ రవ్వ అయితే తీసుకోవాలి. ఈ పేస్ట్లోకి ఎంత ఇడ్లీ రవ్వ అయితే కలుస్తుందో మనకి చేతికి గట్టిగా ఉండేలాగా ఎంత ఎంత అయితే కలుస్తుందో అంత అయితే ఇలా కలుపుకోవాలి క్రీమ్ని. ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను నేను. ఇందులో ఇడ్లీ రవ్వ వేసుకుంటారండి. ఇడ్లీ రవ్వ, బెల్లం, కొబ్బరికాయ వేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది కేక్ అయితేని. ఈ విధంగా ఇడ్లీ రవ్వని తీసుకొని మనం కలుపుకుంటా ఈ పేస్ట్కి ఎంతైతే ఇడ్లీ రవ్వ కలుపుతుందో అంత అయితే వేసుకుని ఇలాగా వచ్చేలాగా బెల్లం అయితే వేసుకుని కొబ్బరి తురుము కూడా వేసుకున్నాను. పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి నేను. పచ్చి కొబ్బరి తురుము వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. మరి మెత్తగా కాకుండా గట్టిగా వచ్చి కన్సిస్టెన్సీ ఇలా ఈ విధంగా వచ్చేలా కలుపుకొని ఒకటి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత అయితే పెట్టుకుని మనం మూత వేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ దీన్ని మనం తీసుకుని వేరే దాంట్లోకి వేసుకోవాలి. ఇలాగా కేక్ అయితే వేసుకునే దాంట్లో సిల్వర్ పేపర్ అయితే వేసుకుని ఆయిల్ అయితే అప్లై చేసుకుని దీంట్లో అయితే మనం కలుపుకున్న బ్యాటర్ అయితే దీంట్లో తిరిగి పెట్టేసుకోవాలి. ఈ విధంగా సిల్వర్ పేపర్కి ఆయిల్ అయితే అప్లై చేసుకుని బ్యాటర్ని అంతా మనం ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకుని మనం దీన్ని అయితే కవర్ చేసుకోవాలండి. ఈ విధంగా మేమైతే గ్లాస్ అయితే పెట్టుకుంటున్నాం. బాగా అయితే ఉడుకుతుందని, లోపలంతా కూడా బాగా ఉడుకుతుంది అనుకున్నాం. మేము కట్టెల పొయ్యి మీద అయితే పెట్టామండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ విధంగా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగో చాలా బాగా ఉడికిందని, టేస్ట్ కూడా చాలా బాగుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా తీసేసుకున్నాను. కేక్ అయితే చాలా బాగా ఉడికిందండి. దీన్ని వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకోవాలి మనం. నేను వేరే దాంట్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. ఈ విధంగా వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకుని కేక్ని అయితే పీసుల కింద కట్ చేసేసుకుంటున్నానండి. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా పిల్లలు అయితే చాలా బాగుందని కూడా చెప్పారు. ఈ విధంగా కట్ చేసేసుకుని పీసుల కింద కేక్ని అయితే కేక్ అయితే రెడీ అయిపోయింది. పీసుల కింద కట్ చేసుకుని తీసేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.